సిడ్నీలో ఆడపోయే టెస్ట్ మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియాకి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే రోహిత్ శర్మ ఇండియా కెప్టెన్ అసలు ప్లేయింగ్ ఇన్ 11లో రేపు ఆడుతున్నాడా లేదా. అదే కాదు, ఇండియన్ టీంలో ఇంకా చేంజెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇండియన్ టీం, ఆస్ట్రేలియా టీంలో కూడా ఒక చేంజ్ ఉంది. అండ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నాడు అన్నీ మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టక్అవుట్. జస్ట్ జెంటిల్ రిమైండర్ మీ అందరికీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్ విషయానికి వచ్చేద్దాం. చాలా సర్ప్రైజెస్ చూస్తున్నాము. వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ప్రెస్ కాన్ఫరెన్స్కి వాళ్ళ మ్యాచ్ కంటే ముందు జనరల్లీ క్యాప్టెన్ వస్తాడు రోహిత్ శర్మ, కానీ సర్ప్రైజింగ్లీ గౌతమ్ గంభీర్ వచ్చాడు. అక్కడే డౌట్స్ వచ్చినాయి. అయితే మీడియాని అడ్రస్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ గంభీర్ని ఏం అడిగారంటే, రోహిత్ శర్మ ప్లేయింగ్ 11లో ఉంటాడా లేదా అని. తను ఎస్ అనలే, నో అనలే. తను ఏమన్నాడంటే గౌతమ్ గంభీర్, పిచ్ చూసి మేము డిసైడ్ చేస్తామన్నాడు. ఇక్కడ ఇంటి దొరికింది. తను ఇక్కడ కట్ చేసి ప్రాక్టీస్ వైపు వెళ్తే రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టార్టింగ్లో చేయలే. ఎవరు చేశారు? గిల్ చేశాడు బ్యాటింగ్ వచ్చి. నెంబర్ 3 యశస్వి జైస్వాల్, దాంతో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేసిన తర్వాత గిల్ వచ్చి చాలాసేపు బ్యాటింగ్ చేశాడు. అండ్ బ్యాటింగే కాదు, స్లిప్ క్యాచెస్ కూడా బాగా తీసుకున్నాడు స్పిన్నర్కి. ఇదంతా రేపే ఉంది మ్యాచ్. సో యూ ఎక్స్పెక్ట్ ప్లేయర్ టు ప్రాక్టీస్. ఎవరైతే ఆడతారో వాళ్ళే ప్రాక్టీస్ చేస్తారు. అండ్ జనరలీ ఫాస్ట్ బౌలర్కి స్లిప్ కార్డన్లో ఎప్పుడు రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేసేది గ్రౌండ్ లోపలికి వచ్చి క్యాచెస్ తీసుకోలేదు రోహిత్ శర్మ. ఎవరు తీసుకున్నారు? నితీష్ కుమార్ రెడ్డి వాజ్ స్టాండింగ్ ఇన్ స్లిప్స్ అండ్ ఆ ప్రాక్టీస్లో క్యాచెస్ తీసుకోవడం చూసాము. సో దిస్ ఈజ్ ఎ క్లియర్ ఇండికేషన్. మోస్ట్ లైక్లీ రేపు రోహిత్ మ్యాచ్ ఆడపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఫామ్లో లేడు. నిజంగానే ఒకవేళ రేపు మ్యాచ్ ఆడుతుంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాడు కదా. అంటే బ్యాటింగ్ చేయలేదని కాదు, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేశాడు కానీ బౌలర్స్ ఆడలే. ఏదో త్రో డౌన్స్ కొంతసేపు ఆడేసి ఒక 15-20 మినిట్స్ వెళ్ళిపోయాడు అంతే. దట్ వాజ్ ద ఓన్లీ ప్రిపరేషన్ హీ హస్ డన్. సో ఇవన్నీ చూస్తే క్లియర్ ఇండికేషన్ అంటే మోస్ట్ లైక్లీ రేపు రోహిత్ శర్మ మైట్ నాట్ బీ ప్లేయింగ్, విచ్ ఇస్ అ బిగ్ న్యూస్. బిగ్ కాల్ ఫ్రమ్ మేనేజ్మెంట్. ఫామ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, రెప్యుటేషన్కి కాదని చెప్పేసి. అండ్ సో ప్లేయింగ్ 11 ఆబ్వియస్లీ 2 ఓపెనింగ్ జైస్వాల్ ఇంకా కేఎల్ రాహుల్ ఆడతారు. నెంబర్ 3 శుభ్మన్ గిల్ రావచ్చు. అండ్ ఇంకోటి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నా అంటే గంభీర్ ఈ క్లియర్లీ టోల్డ్ ఆకాశ్దీప్కి బ్యాక్ ఇంజురీ వల్ల హీల్ బీ మిస్సింగ్ దిస్ టెస్ట్. కానీ తన ప్లేస్లో ఎవరు ఆడుతున్నాడో చెప్పలే. సో మోస్ట్ లైక్లీ హర్షిత్ రాణా లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణను ఆడిపించచ్చు. మోస్ట్ ప్రాబ్లీ హర్షిత్ రాణానే ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఆడి తను వికెట్స్ కూడా తీసాడు కాబట్టి ఆల్రెడీ ఆ మొమెంటం ఉంది తన దగ్గర. బట్ యూ నెవర్ నో ఇండియన్ మేనేజ్మెంట్ ఏం కాల్ తీసుకుంటుందో అకార్డింగ్ టు ద పిచ్, బౌన్స్. ప్రసిద్ధ్ కృష్ణకి బ్యాటింగ్ కూడా ఇచ్చారు నెట్స్లో. సో తను కూడా ఆడచ్చు, నెవర్ నో. 50-50 ఛాన్స్ ఉంది. అండ్ ఇది ప్లేయింగ్ 11. అండ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీడియా ఇది కూడా అడ్రస్ చేశారు. ఏంటంటే గౌతమ్ గంభీర్ అది అయితే లీకేజ్ అయిందో డ్రెస్సింగ్ రూమ్ నుంచి, వాట్ ఎవర్ హీ స్పోక్ టు ద టీమ్ దాని గురించి. అండ్ హీ వాజ్ బ్రూటలీ హానెస్ట్ గంభీర్. తను ఏమి డినై కూడా చేయలే. తను ఏమన్నా అంటే ఐ హ్యాడ్ టు బీ హానెస్ట్. అండ్ ఇది కూడా అడిగారు అక్కడ ఏమని, దేర్ ఇస్ అ థిన్ లైన్ బిట్వీన్ ఫాస్ట్ ఆడతాము, అగ్రెసివ్ ఇంటెంట్, ఇంకోటి టీమ్కి ఆడతాము. అది మీరు ఎట్లా అడ్రస్ చేశారని గంభీర్ని అడిగారు అక్కడ. తను అన్నాడు, టీమ్ కమ్స్ ఫస్ట్. టీమ్కి ఏం అవసరమో అది మెయిన్ ఇంపార్టెంట్. అదే నేను ఇన్ఫర్మేషన్ టీమ్కి ఇచ్చాను. ఇట్స్ నాట్ అబౌట్ ఇండివిజువల్ అంటే ఇంటెంట్ అని చెప్పేసి తప్పు షాట్స్ ఆడతాం మనం చూసాం లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో. ఈ వాజ్ అడ్రస్సింగ్ దట్. నాకు ఎందుకు అనిపించింది దట్ వాజ్ ఇండైరెక్ట్లీ రిషబ్ పంత్ గురించే మోస్ట్ లైక్లీ. ఎందుకంటే అక్కడే మ్యాచ్ మొత్తం చేంజ్ అయింది. ఇది ఆబ్వియస్. కోచ్ కూడా అట్లా ఫ్యూరియస్ ఉంటాం మ్యాచ్ తర్వాత. ఆల్వేస్ నార్మల్గా మాట్లాడితే కుదరదు. యూ హ్యావ్ టు గివ్ ద చాబీ ప్లేయర్స్కి. యూ హ్యావ్ టు బీ అగ్రెసివ్ అప్పుడప్పుడు టు మేక్ షూర్ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్. సో అదే చేసాడు అనిపించింది గంభీర్. ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్. ఈ మీడియాలో వచ్చి చాలా పెద్ద హైప్ అవుతుంది, కానీ దిస్ ఈజ్ ఎ వెరీ కామన్ థింగ్ డ్రెస్సింగ్ రూమ్లో. టీం మంచిగా చేయనప్పుడు బంబు ఇస్తాడు ఇట్లానే కోచ్. చాలామంది కోచెస్ చూసే మనం ఆ అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తేనే ప్లేయర్స్ అప్పుడప్పుడు సెటిల్ డౌన్ అయ్యి మళ్ళీ నార్మల్ జోన్లో వస్తారు. ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తే కూడా ఇంటెంట్ అని షార్ట్స్ కొట్టేస్తూ ఉంటారు. అదే చేశాడు గంభీర్ కూడా. నథింగ్ రాంగ్. దాని గురించి చాలా సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇచ్చాడు. ఈ జస్ట్ టోల్డ్ కంట్రీ ఫస్ట్. ఇన్ మేనేజ్మెంట్ ఏం న్యూస్ ఇచ్చిందంటే టీమ్కి క్లియర్లీ యూ హ్యావ్ టు ప్లే టు సిచ్యువేషన్. బహుశా ఈ మ్యాచ్లో అట్లనే చూస్తారు మీరు. అండ్ అదే కాదు, ఇంకోవైపు ఆస్ట్రేలియా దగ్గర కూడా న్యూస్ ఉంది. ఏంటంటే మిచ్ మార్ష్ ఈజ్ నాట్ ప్లేయింగ్ దిస్ గేమ్. తన ప్లేస్లో వెబ్స్టర్ అనే ఒక యంగ్స్టర్ వస్తున్నాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్. అండ్ తను మంచి వికెట్స్ తీసుకున్నాడు. 30 వికెట్స్ తీసుకున్నాడు లాస్ట్ డొమెస్టిక్ సీజన్లో. అండ్ ఈ వాజ్ హైయెస్ట్ రన్ గెటర్ కూడా. 900+ రన్స్ కొట్టాడు, క్లోజ్ టు 1000 రన్స్, విచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రికార్డ్. అండ్ హీజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్. మిచ్ మార్ష్ ప్లేస్లో వస్తున్నాడు. సో ఆస్ట్రేలియా టీమ్ కాస్త ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే మిచ్ మార్ష్ వాజ్ ఎ వీక్ లింక్. సో తిను వస్తున్నాడు కాబట్టి ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. బట్ ఓవరాల్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, రెప్యుటేషన్కి కాదు.
ఇట్స్ ఎ వెరీ బిగ్ కాల్. జనరలీ ఇండియన్ క్రికెట్ ఇలాంటి కాల్స్ తీసుకోరు, కానీ దే హ్యావ్ టేకెన్ ఇట్ లాగే అనిపిస్తుంది ఇప్పుడు దాకా. కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ నిజంగానే న్యూస్ రియల్ అవుతే వాట్ యూ థింక్? వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇట్? లెట్ మీ నో. సీ యూ.